పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, అదేవిధంగా మరి పత్రికా సమావేశంలో పాల్గొనడానికి వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు, రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికై మీ ముందుకు వచ్చిన వారికి సభాముఖంగా ధన్యవాదాలు చెప్తున్నాను. మల్కా బొంబ్రయ్య గారు, మరి అదేవిధంగా మరి రాష్ట్ర కార్యవర్గ సభ్యులైనటువంటి ప్రకాష్ రెడ్డి గారు, మరి అదేవిధంగా మల్లికార్జున రెడ్డి గారు, కార్యదర్శులు, మరి అదేవిధంగా మొట్టమొదటిగా మీడియాను జిల్లా అధ్యక్షులు తీసుకొని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు రెండవసారి నాకు ఈ జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక చేసిన గౌరవ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నన్ను ఆశీర్వదించిన అన్న ధనకర్ణుడు మన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సుందర్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరో ఫైర్ బ్రాండ్ నిత్యం హిందుత్వం కోసం పోరాడుతున్న ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పసుపోడు చైర్మన్ పల్లె గంగారెడ్డి గారికి, నాకు ఎప్పుడు కూడా మాతృ సమానులైన ఆర్మూర్ ఎక్స్ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ గారికి, అలాగే నాతోటి గత 4-5 సంవత్సరాల నుంచి నిరంతరం పార్టీలో ఉన్న పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న డాక్టర్ మల్లికార్జున రెడ్డి గారికి, అలాగే డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారికి, మోహన్ రెడ్డి గారికి, ఈ భారతీయ జనతా పార్టీ ఇన్ని సంవత్సరాలు ఇంత గట్టిగా ఉందంటే దానికి కారణం కార్యకర్తలు. అలాంటి నికంఠ దీక్షతోని 80 ఏళ్ళు వచ్చినా కానీ ఇంకా కూడా పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్న భూపతి రెడ్డి గారి ఆశీర్వాదం మన అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాష్ట్ర పదాధికారులు, జిల్లా పదాధికారులు, మండల పదాధికారులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఇది బహత్తరమైన బాధ్యత. మొన్న ఎలక్షన్లేమో నేను అధ్యక్షుడిగా 1 సంవత్సరం పనిచేశాను మొదటి టర్మ్లో. అందులో పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. పార్లమెంట్ ఎలక్షన్ నరేంద్ర మోడీ గారిని చూసి, మన అభ్యర్థి అరవింద్ గారిని చూసి, మన నాయకులను చూసి పడ్డ ఓట్లు అవన్నీ కూడా మన జిల్లాలో అత్యధికంగా వచ్చింది. దాని తర్వాత మెంబర్షిప్ కార్యక్రమంలో 1,70,000 మంది ఈరోజు ఈ ఇందూరు జిల్లాలో చేపట్ట మెంబర్లు భారతీయ జనతా పార్టీ సాధారణ మెంబర్లు అయ్యారు. సుమారు 2,000 మంది క్రియాశీల మెంబర్లు అయ్యారు. 21 మండల పార్టీ కమిటీలు పడ్డాయి. అలాగే ఇంకొక 15 మండల పార్టీ కమిటీలు త్వరలోనే అనౌన్స్ చేసుకుంటున్నాం. రాష్ట్ర కౌన్సిల్, జిల్లా కౌన్సిల్కి ఎన్నికలు జరిగినాయి. ఇప్పుడు అసలైన యుద్ధం ఉంది. ఆ యుద్ధం ఇలా జిల్లా అధ్యక్షుడిగా నాతో పాటు ఈ 1,60,000 మందికి ఉన్న బాధ్యత గౌరవ పార్లమెంట్ సభ్యుడు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ నియోజకవర్గ ఇన్ఛార్జులు అందరికి ఉన్న బాధ్యత ఏంటి అంటే, ఎవరైతే ఈ కాషాయ జెండా మోసిండో ఆ కార్యకర్త రేపు పొద్దున వార్డులలో వార్డు మెంబర్గానో, ఉప సర్పంచ్గానో, సర్పంచ్గానో, ఎంపీటీసీ గానో, జెడ్పీటీసీ గానో, కౌన్సిలర్ గానో, కార్పొరేటర్ గానో, మేయర్ గానో, మున్సిపల్ చైర్మన్ గానో, జిల్లా పరిషత్, ఈ వీటి మీద కాషాయ జెండా ఎగిరి రోజే నిజంగా నేను అధ్యక్షుడిగా మీ అందరి ఆశీర్వాదం తీసుకుంటానని తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశాన్ని, ఎందుకంటే ఇంకా చాలా చెప్పాలంటే ఇంకా చాలా రోజులు ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల భాగం కాబట్టి సమీక్షా సమావేశం పెద్దలు కొమరయ్య గారు ఇక్కడికి వచ్చారు. అలాగే ఆంజిరెడ్డి గారు ఇంకొక 15-20 నిమిషాలు ఇక్కడ ఏర్కొంటున్నారు. వారికి వేరే జిల్లా మీటింగ్లో కొంచెం లేట్ అవడం వల్ల వాళ్ళు లేట్ వస్తున్నారు. ఇంకో గ్రాడ్యుయేట్స్ సంబంధించి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీడియా తరఫున జిల్లా అధ్యక్షుడిగా, ఇందూరు జిల్లాలో సుమారు 40,000 వరకు గ్రాడ్యుయేట్ కోర్సు, 4,000 వరకు ఉపాధ్యాయ ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎందుకంటే ఇందూరు గడ్డ అంటే నరేంద్ర మోడీ అడ్డ. ఇది ఈ యొక్క అడ్డాలో ఈ అడ్డ
మనం మరొక్కసారి కాషాయ జెండా ఎగిరేయాలి. ఎందుకు ఎగిరేయాలంటే ఇలా కాంగ్రెస్ పార్టీ నిన్న అన్నా అసెంబ్లీలో చూసిండు, ఒక బీసీలో ఒకరికి అన్యాయం కాదు, ఎస్సీలకు అన్యాయం చేస్తారు, అగ్రవర్ణాలకు అన్యాయం చేస్తారు, రెడ్డిలకు అన్యాయం చేస్తారు, మొత్తం యావత్తు తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసే బిల్లు నిన్న పార్లమెంట్లో పెట్టారు. ఇవాళ నేను అడుగుతున్నా, ముస్లిం తీసుకొచ్చి బీసీలో కలుపుతున్నారు. మీరు బీసీలు ముస్లింలో బీసీలు, మరి ఎస్సీలలో ఉన్న క్రైస్తవులు ఎందుకు కౌంట్ చేస్తలేరు అని అడుగుతున్నారు. దానివల్ల ఎస్సీ రిజర్వేషన్ దెబ్బతింటలేదా? నా నిజమైన ఎస్సీ బిడ్డకు రిజర్వేషన్ వస్తుందా అని అడుగుతున్నా. ఎస్సీలలో ఉన్న క్రైస్తవులను కూడా కౌంట్ చేయండి కదా, ముస్లింలో ఉన్న బీసీలను కౌంట్ చేసినప్పుడు. ఒక దిక్కు నా దళిత బిడ్డలు మోసం చేస్తున్నారు, ఇవాళ మీ దళంతా తీసుకుపోయి అగ్రవర్ణాలే చేస్తున్నారు. అక్కడ విద్యావంతులు, మేధావులు, చదువుకున్న వ్యక్తులు, ఉద్యోగస్తులు ఈ 2 ఎమ్మెల్సీ ఎలక్షన్లో జరగబోయే 2 ఎమ్మెల్సీ ఎలక్షన్లో మనం భారతీయ జనతా పార్టీకి ఒక దిక్కు కొమరయ్య గారు అపర విద్యావేత్తగా హైదరాబాద్లో విద్యా సంస్థలు నడిపిస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ కొమరయ్య గారు టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడ్డాడు. ఇవాళ నేను ఉన్న టీచర్స్ అందరినీ కోరుతున్నా, ఒక బలహీన వర్గాల బిడ్డ ఈరోజు టీచర్స్ నిలబడ్డారు కాబట్టి మీరందరూ కూడా వారికి మద్దతు తెలిపి మంచి మెజార్టీతోని కొమరయ్య గారిని గెలిపించాల్సిందిగా నేను ఇంకో దిక్కు అంజిరెడ్డి గారు, పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు గోదావరి గారు, వారు నాతో పాటు జిల్లా అధ్యక్షుడు ఉన్నారు. వారి హస్బెండ్ అంతకుముందు పార్టీకి చాలా సంవత్సరాల నుంచి సేవ చేసుకుంటూ అక్కడ స్థానికంగా ఉండి ఒక నిఖార్సైన భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇలా గ్రాడ్యుయేట్ కోసం నిలబడ్డాడు. నేను విద్యావంతులకు చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ మనం మోసం చేస్తుంది. టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో నిలబడదో తెలియదు. కాబట్టి ఇందూరు జిల్లా తరఫున మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, మీడియా తరఫున ఓటర్స్ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను, ఎన్నిక రోజు ఎక్కడ ఎన్ని పనులున్నా అన్ని పనులు వదులుకొని మనం నరేంద్ర మోడీ గారు ఏ సిద్ధాంతం కోసమైతే ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తుండో, ఈ ప్రాంతం ఉంటే ఇటు కొమరన్న ఇటు అంజిరెడ్డి గారు, మళ్ళీ మన 2 ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్య గారు, రాకేష్ రెడ్డి గారు, ఈ 4కి 5వ పంచపాండవులు కోరుకుంటూ, ఎందుకంటే గొంతు పూర్తిగా సహకరిస్తలేదు కూర్చుంటుంది కాబట్టి పెద్దలు ఎమ్మెల్యే గారు ధన్పాల్ సూర్య గారిని మీ విలేకరుల సమావేశం నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. దగ్గర 43 నియోజకవర్గాల్లో మనిషి బాగుండాలంటే విద్య బాగుండాలి. అలాంటి విద్యాలకు సంబంధించి టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. సుమారు నాకు తెలిసే, నాకు మొత్తం కరెక్ట్ ఫిగర్ తెలియదు, నాకు తెలిసే 40,000-50,000 మంది పై విద్యార్థులను చదివిస్తున్న మన ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కన్న గారి కొమరయ్య గారిని ఈ యొక్క విలేకరుల సమావేశం నుంచి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. భారత్ మాతాకి అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం యునానిమస్గా జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డ దినేష్ కులాచారి అధ్యక్షత జరుగుతున్న ఈ సమావేశానికి వేదిక మీద ఉన్న టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య గారికి, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి గారికి, ప్రకాష్ రెడ్డి గారికి, మాజీ ఫ్లోర్ లీడర్ సోదరి శ్రవంత్ రెడ్డి గారికి, జిల్లా ఉపాధ్యక్షుడు నాగూర్ లక్ష్మీనారాయణ గారికి, ఉత్తర్కర్ లక్ష్మీనారాయణ గారికి, మరియు డాక్టర్ ఆశన్న గారికి గత 15 రోజుల నుండి, నెల రోజుల నుండి అన్ని బాధ్యతలు మీరేసుకొని టీచర్స్ ఎమ్మెల్సీ గురించి నెల రోజుల నుంచి కష్టపడుతున్న ఆశన్న గారికి, మరియు వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ, జిల్లా నుండి వివిధ జిల్లా మండలాధ్యక్షులకు, కార్యకర్తలకు, నాయకులకు, మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఇందూరు అంటేనే కాషాయానికి అడ్డ.
సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీ గతంలో 2 సార్లు మున్సిపల్ చైర్మన్, 2009 నుండి 14 వరకు ఎమ్మెల్యేగా నిజామాబాద్ అర్బన్, ఆ తర్వాత 11 సంవత్సరాల నుండి మన ఎంపీ గారు మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత, ఆ తర్వాత 7 సంవత్సరాల నుండి అరవింద్ ధర్మపురి గారు బీజేపీలోకి వచ్చిన తర్వాత రెండోసారి ఎంపీగా ఎన్నుకోబడ్డారు. అంటే ఇందూరు అంటే కాశానికి అడ్డాని ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా కానీ నిరూపిస్తా ఉన్నారు. గత కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా పోటీ చేసిన 42 స్థానాలలో 28 గెలవడం అనేది సౌత్ ఇండియాలోనే రికార్డ్. అది 70% మనం గెలవడం జరిగింది. దానికి తోడు నరేంద్ర మోడీ గారి ఏదైతే వికసిత్ భారత్ 2047లో 47 వరకు విశ్వగురు స్థానానికి ఆయన ఏదైతే పాటు పడతా ఉన్నాడో భారతదేశానికి, సుబ్కా సాత్ సుబ్కా వికాస్, ఏ కార్యక్రమం చేపట్టినా కానీ భారతీయ జనతా పార్టీకి మేమున్నాం అని ముందుకొచ్చి అన్నిటికీ సిద్ధమైన కార్యకర్తలు ఉండడం, మొన్నటి మెంబర్షిపే దానికి ప్రత్యక్షమైన నిదర్శన. అయితే రాబోయే 2028 కానీ అంతకన్నా ముందు కానీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయడం ఖాయం, అధికారంలోకి రావడం ఖాయం. కారణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 5 డిక్లరేషన్లు ఇవన్నీ కూడా ఒక మాటలు చెప్పాలంటే ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు 100 రోజులు అని చెప్పి. నిన్నటి అసెంబ్లీలో నిజంగా కూడా అన్ని వర్గాల ప్రజలని అనగదొక్కి అందరికీ అన్యాయం చేసి నిన్న బిల్లు పాస్ చేసుకున్నారు. చరిత్రలో నిలిచిపోయే దినమని అంటున్నారు. నిజంగా వాళ్ళు చరిత్ర హీనులైతారని నేను చెప్తా ఉన్నాను. కాంగ్రెస్ వల్ల ఈ నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో అసెంబ్లీలో చాలా అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేసి గత 10 రోజుల క్రితం వరకు ఇందిరమ్మ ఇళ్ళని ఇవాళ టీచర్లు కానీ వాళ్ళ ఇల్లు లేని వాళ్ళు వాళ్ళ బంధువులు కానీ స్నేహితులకు కానీ ఇగో ఇచ్చినాం, సంక్రాంతికి తెల్లారిస్తున్నాం, 1 జనవరి తెల్లారిస్తున్నాం అని చెప్పి గ్రామ సభలు ఇవన్నీ చెప్పి ఇప్పటికి కూడా ఊసులేదు. నేను కలెక్టర్ గారితో మాట్లాడి వస్తున్నా. ఇప్పుడు జస్ట్ అక్కడి నుంచే ఏమైంది మరి ఇందిరమ్మ ఇల్లు, మరి రేషన్ కార్డులు ఆ ప్రభుత్వమే తీయలే, 10 ఏళ్ళ నుంచి మేము ఇస్తామని చెప్పి ఇవన్నీ మాయ మాటలు, కేవలం అధికారం కోసమే అని పూర్తిగా ప్రజలకు తెలిసిపోయింది. కానీ కుమ్రయ్య గారిని గెలిపించాలంటే ఈ 20 రోజులు మనమందరం కూడా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారిచ్చిన ఇప్పుడు అధ్యక్షులు గారు డైరెక్షన్ ఇస్తారు మన మీటింగ్లో, ఏ విధంగా మనము గ్రూప్ చేసుకున్నాడా, మరి ఏ విధంగా మనము ప్రచారంలో మెంబర్షిప్ వాళ్ళకు ఎన్రోలింగ్ చేయడము అనేది జరిగిపోయింది. ఏ విధంగా కాంటాక్ట్ కావాలా, ఏ విధంగా మనము ఓట్లు సంపాదించాలా. కానీ మనం పోతే మాత్రము అది ఏ గ్రూప్ అయినా కానీ టీచర్ లేదు, నాట్ ఓన్లీ కొన్ని గ్రూప్లే కదా, అందరి మనసులో బీజేపీ మీద అభిమానం ఉంది, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. ఎందుకంటే టీచర్లకు జరుగుతున్న అన్యాయం 1-2 కాదు, చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. ప్రతి టీచర్కు రిటైర్ అయిన వాళ్ళకు వాళ్ళ పరిస్థితి ఏంటితో చూస్తూ ఉన్నారు. లక్షల రూపాయలు వాళ్ళకు ఆర్థికంగా ప్రభుత్వం నుంచి డ్యూస్ వచ్చేవి ఉన్నాయి. ఈ పరిస్థితిలో మనం తప్పకుండా యూనిటీగా ఉండి పార్టీ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారము పనిచేసి
మన నిజామాబాద్ జిల్లాలో అత్యధిక ఓట్లు సంపాదించాలని మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తప్పకుండా కొమరన్నకు నేను హామీ కూడా ఇస్తా ఉన్నా స్టేజ్ మీద. తప్పకుండా నిజామాబాద్ జిల్లా పై చేయి ఉంటుందని, అదేవిధంగా అంజిరెడ్డి గారు కూడా గ్రాడ్యుయేట్ కోటలో అంజిరెడ్డి గారు నన్ను అక్కడ కలవడం కూడా జరిగింది హైదరాబాద్లో. ఇప్పుడు అరగంటలో బహుశా ఇది సమావేశం ముగింక ముందు రావచ్చు అనుకుంటున్నాను. వారికి కూడా మనం అందరం కూడా పెద్ద ఎత్తున, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ స్థానిక ఎన్నికల్లో కానీ అన్ని ఎన్నికల్లో గెలిచి పై చేయి సాధిస్తేనే తెలంగాణ భవిష్యత్తు ఉందని ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. లేదా అంటే ఏదైతే టిఆర్ఎస్ గవర్నమెంట్ చెప్తా ఉంటారు 7 లక్షల కోట్లు అప్పు చేసి, వీళ్ళు చేసింది వాళ్ళు 2 సంవత్సరాల అప్పు, వీళ్ళు 10 ఏళ్లలో 7 లక్షలు చేస్తే 1 సంవత్సరంలో 1,30,000 కోట్ల అప్పు చేసిన ఘనత కాంగ్రెస్ది. ఏడ బాగుపడుతుంది, రాష్ట్రం ఏడ బాగు చేస్తుంది. రాబోయే రోజులలో వీళ్ళు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు. కనుక ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా ఇప్పటి నుంచే 28 జెండా అంటే ప్రతి ఎలక్షన్లో మనం పై చేసి సాధించాలా, విజయం సాధించాలి, ఏ ఎలక్షన్ అయినా కానీ. కనుక మరి ఒక్కసారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఒక ప్లానింగ్ ప్రకారం ఎక్కడ కూడా మనము వెనుకడుగు వేయకుండా 20 రోజులు మనమే ఎలక్షన్లో పోటీ చేస్తున్నాం అనే విధంగా బాధ్యత ఇచ్చిన వాళ్ళు పనిచేసి మనము ఇద్దరిని కూడా గెలిపించుకుందామని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతా కీ జై. ప్రెస్ మిత్రులందరికీ తదా ఈరోజు సభా వేదిక అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి గారికి, కులాచారి గారు న్యూలీ అగైన్ ఎలక్టెడ్ as the district president. We should all congratulate him for his second term. And Dinesh is రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాడపాటి ప్రకాష్ రెడ్డి గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అలాంటి మల్లికార్జున రెడ్డి గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తక్కర్ లక్ష్మీనారాయణ, మాజీ ఫ్లోర్ లీడర్ గోపిడి సెవంత్ రెడ్డి గారు, జిల్లా ఉపాధ్యక్షులు నాగోల్ లక్ష్మీనారాయణ గారు, మేధావుల సంఘం అధ్యక్షులు కొండ ఆశన్న గారు, జిల్లా కార్యదర్శులు సుధాకరాచారి గారు, నక్క రాజేశ్వర్ గారు, మొత్తం గంగా కిషన్ గారు, అర్బన్ కోడ్ కన్వీనర్ నాగరి యాదవ్ గారు, కన్వీనర్ పద్మారెడ్డి గారు, మన ప్రత్యేకంగా మన ఎంపీ గారు ధర్మపురి అరవింద్ గారు. అరవింద్ గారు నాకు చాలా చిన్నప్పటి నుంచి పరిచయం. నాకు ధర్మపురి శ్రీనివాస్ గారి నుంచి ఫార్మర్ మినిస్టర్ అండ్ ఎంపీ గారు, తర్వాత పైడి రాజకేష్ రెడ్డి గారు, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. స్పెషల్గా ప్రెస్ మిత్రులందరికీ, జనతా పార్టీ తర్వాత తపస్సు టీచర్స్ ఆర్గనైజేషన్ రెండు కూడా నా మీద నమ్మకం పెట్టి ఈ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టినందుకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా టీచర్స్ అనేవాళ్ళు చాలా మేధావులు, వాళ్ళు ఎక్కువ చదువుకున్న వాళ్ళు. మనందరము ఆ టీచర్స్ వల్లనే ఈ స్టేజ్లో ఉన్నాము. కానీ గత కొన్ని సంవత్సరాలుగా సక్సెసివ్ గవర్నమెంట్స్ మన విద్యా విధానాన్ని చాలా అధ్వాన స్టేజ్కి తీసుకొచ్చింది. టీచర్స్, మన ఉపాధ్యాయులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ మనందరం కలిసి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా విద్యా విధానంలో కానీ, టీచర్స్ లైఫ్ స్టైల్లో కానీ, వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ కానీ ఏ గవర్నమెంట్ కూడా పెంచలేదు. దానికి తోడు ఉపాధ్యాయులు గెలిచిన వాళ్ళు గవర్నమెంట్తో కలిసిపోయి గవర్నమెంట్ ఏం చెప్తే అదే వాళ్ళు అగ్రీ చేసి
టీచర్స్కు చాలా అన్యాయం చేశారు. ఈ టీచర్స్ ప్రజెంట్ పొజిషన్ ఏ విధంగా ఉందంటే ప్రతి ఇష్యూ ప్రతి ఒక డిఫరెంట్ స్కూల్స్కు డిఫరెంట్ మేనేజ్మెంట్స్ డిఫరెంట్ కంట్రోల్స్ ఉండి ఒక అంబెరలేకుండా ఉండాల్సిన ఎడ్యుకేషన్ విధానము ఒక డిఫరెంట్ మనుషులు సేమ్ గవర్నమెంట్ కింద మేనేజ్ చేస్తూ చాలా కన్ఫ్యూజన్ ఉంది. అంటే ప్రతి మేనేజ్మెంట్ కింద ఉన్న స్కూల్స్కు ఒక్కొక్క స్కూల్స్కు ఒక ప్రాబ్లం ఉంది, ఒక్కొక్క టీచర్కి ఒక సెక్టర్కి ఒక ప్రాబ్లం ఉంది. గవర్నమెంట్ టీచర్స్కి ఒక ప్రాబ్లం ఉంది, మోడల్ స్కూల్స్కి ఒక ప్రాబ్లం ఉంది, కస్తూర్బా స్కూల్స్కి ఒక విధంగా అలాగే ఇంకా చాలా అన్యాయం ఉంది. అట్లే సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, ఎస్టీ వెల్ఫేర్ స్కూల్స్, బీసీ వెల్ఫేర్ స్కూల్స్ అట్లా డిఫరెంట్ స్కూల్స్ అని డివైడ్ చేసి వాళ్ళ మేనేజ్మెంట్ సపరేట్గా చేసి అట్లా మైనారిటీ స్కూల్స్ అని తొందరలో ఈ రెంటెడ్ బిల్డింగ్స్లో స్కూల్స్ ఓపెన్ చేశారు. ఆ రెంట్ పే చేయట్లేదు. రెంట్ పే చేయకపోవడం వల్ల హోమ్స్ కరెంట్ సప్లై బంద్ చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్ లేదు. ఆ విధంగా ప్రతి ఒక్కరికి ఒక సెక్షన్ ఆఫ్ టీచర్స్కు ఒక పర్టికులర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మోడల్ స్కూల్స్కు 010 అనే ఒక కొత్త ప్రాబ్లం. వాళ్ళకు ప్రతి శాలరీ ఫస్ట్ తారీఖు ఇవ్వాల్సింది ఇవ్వరు. ఎందుకంటే గవర్నమెంట్ శాంక్షన్ ఇవ్వాలి. ఆ శాంక్షన్ చేసి ఇచ్చే లోపల 1 వీక్ పట్టొచ్చు, 2 వీక్ పట్టొచ్చు, 3 వీక్స్ పట్టొచ్చు, ఒకసారి మంత్ కూడా అయిపోతుంది. గవర్నమెంట్ ఏరియర్ పేమెంట్స్, డిఏ పేమెంట్స్ బకాయిలు పెరిగిపోయి లీవ్ ఎన్కాష్మెంట్ సరెండర్ చేస్తే డబ్బులు కూడా ఇవ్వట్లేదు. రిటైర్డ్ అయిన టీచర్లకు వాళ్ళకు వచ్చే డబ్బులు కూడా టైం ఇవ్వకుండా బాండ్స్ ఇస్తారు. ఆ బాండ్స్ ఇప్పుడు 2029లో వాళ్ళు ఎన్కాష్ చేసుకోవాలి. అంటే ఆ విధంగా ప్రతి ఒక్కరికి ప్రతి ప్రాబ్లం. తర్వాత పెన్షన్ తీసేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెన్షన్ స్కీము ఉండాలా లేకుంటే కొత్త విధానం కావాలా, సిపిఎస్ స్కీమ్ కావాలని అడిగితే వీళ్ళు సిపిఎస్ స్కీమ్ కావాలని ఒప్పుకున్నారు. దానివల్ల టీచర్లు అందరికీ ప్రాబ్లం వచ్చింది. ప్రతి ఒక్కరికి వాళ్ళు రిటైర్ కాగానే వాళ్ళకు లంసం కొంత అమౌంట్ వస్తుంది, తర్వాత వాళ్ళకు పెన్షన్ లేదు. కానీ వాళ్ళకు బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్లో వాళ్ళకి సెక్యూరిటీ లేదు. శాలరీ మనకు పెన్షన్ వచ్చే స్కీమ్ అది పోయింది. ఆ విధంగా ప్రతి టీచర్ సెక్టర్కు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినాయి. తర్వాత ఈ విద్యా విధానం కూడా అలొకేషన్ బడ్జెట్ తగ్గించారు. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, తర్వాత టీచర్స్కు శాలరీస్ ఇవ్వట్లేదు. పోయిన గవర్నమెంట్ ఏం చేసింది, ఈ సమస్యలన్నీ సాధిస్తానని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి మోసం చేసి గెలిచిన తర్వాత ఒక్క ఇష్యూని కూడా ఇంతవరకు సార్ట్అవుట్ చేయలేదు. అంటే తెలుగుదేశం టైం ఆ విధంగా 10 సంవత్సరాలు మోసం చేసింది. ఈ కాంగ్రెస్ టైంలో గవర్నమెంట్ వచ్చి కూడా వాళ్ళు కూడా ఏమి చేయకుండా చేతులు ఎత్తేసారు. కాబట్టి ఇప్పుడు మిగిలింది బీజేపీ గవర్నమెంట్ ఒకటి. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో బీజేపీ గవర్నమెంట్ ఉంది. ఈ 2020 ఎకనామిక్ ఎడ్యుకేషన్ న్యూ పాలసీలో చాలా చేంజెస్ వస్తున్నాయి. వరల్డ్లో బెస్ట్ ఎకనామిక్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకురాబోతుంది. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 40 సంవత్సరాలు 50 సంవత్సరాల తర్వాత ఒక కొత్త ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చింది. అందులో మన గవర్నమెంట్ దాన్ని అడాప్ట్ చేయలేదు. ఆంధ్ర గవర్నమెంట్ అడాప్ట్ చేసింది, కర్ణాటక అడాప్ట్ చేసింది, మరొక గవర్నమెంట్ అడాప్ట్ చేయలేదు. ఆ ఎడ్యుకేషన్ పాలసీని అడాప్ట్ చేస్తే ఇప్పుడున్న ప్రాబ్లమ్స్లో 40-50% ప్రాబ్లమ్స్ రూల్స్ అన్నీ యూనిఫామ్ అయిపోతాయి. సర్వీస్ రూల్స్ అది కూడా చేయట్లేదు. అంటే డబ్బులు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న దగ్గర ఆ ఇష్యూస్ సార్ట్అవుట్ చేయట్లేదు. నాన్ ఫైనాన్స్ ఉన్న దగ్గర ఎక్కడైతే ఓన్లీ గవర్నెన్స్ చేసి కొన్ని సిస్టమేటిక్గా నడిపే పద్ధతిలో కూడా చేయట్లేదు. కాబట్టి మీ టీచర్లందరికీ అప్పీల్ ఏంటంటే మీడియా తరఫున ఇన్ని సంవత్సరాలు అందరికీ ఛాన్స్ ఇచ్చారు. బీఆర్ఎస్కి ఛాన్స్ ఇచ్చారు, కాంగ్రెస్కు ఛాన్స్ ఇచ్చారు. ఈసారి మీరు మన బీజేపీ అభ్యర్థిని నేను నాకు తపస్సు బలపరిచిన అభ్యర్థిని నన్ను గెలిపిస్తే మీ ఎంట ఉండి మన గవర్నమెంట్ మన 4 ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 1 ఎమ్మెల్సీ ఉన్నారు. ఇప్పుడు ఈసారి 2 ఎమ్మెల్సీలు యాడ్ అయితే మేము ఫైటింగ్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మన 2 మినిస్టర్స్ వీళ్ళందరి సహకారంతో మీ టీచర్ల సమస్యలన్నీ 1 by 1 అన్నీ సార్ట్అవుట్ చేస్తాను. మీతో టీచర్లతో ఉంటానని మన బీజేపీ లీడర్స్ అందరూ కూడా
వాళ్ళకి అవైలబుల్ ఉంది, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారని నమ్మకంతో మేము ఉంటున్నాను. కాబట్టి ఈసారి మన ఓబీసీ క్యాండిడేట్గా నాకు ఛాన్స్ వచ్చింది, ఫస్ట్ టైం. కాబట్టి మీరు అందరికీ ఛాన్స్ ఇచ్చారు. ఈసారి నా ఛాన్స్ ఇవ్వండి, నా క్రెడిబిలిటీ వెరిఫై చేసుకోండి. ఓటు వేసే ముందు టీచర్లు అంటూ చాలా గొప్ప మేధావులు. మీరు అన్నీ ఆలోచించి 360 డిగ్రీస్లో ఓటు వేసే ముందు నాకు ఓటు వేస్తారని నమ్మకం ఉంది, నన్ను ఆఫీషియల్ వేస్తారని నమ్మకం ఉంది. కాబట్టి ఈసారి నేను గెలిచి మీ వెంట ఉండి మన బీజేపీ లీడర్స్ అందరూ, మన టీచర్స్, తపస్సు టీచర్స్ ఉంటారు, వాళ్ళందరికీ సహకారంతో మీ సమస్యలను, టీచర్ల సమస్యలను సాల్వ్ చేస్తానని నమ్మకంతో మేము ముందుకు వస్తున్నాను. మీరు ఎక్కడికి నన్ను ఆదేశించి గెలిపించగలను. థ్యాంక్ యూ. అక్కడ ఎవరు ఉండొద్దని చెప్పు. ఎవరన్నా కానీ కొమరయ్య గారి ఇంటర్వ్యూ విజువల్స్ అడిగారు, వారికి మేము అవకాశం ఇస్తాం. ఫస్ట్ మీరు భోజనం చేసి రావాల్సిందిగా విజ్ఞప్తి. అర్బన్ ఎమ్మెల్యే గారి ఇద్దరిని మీటే వాళ్ళతో మీరిద్దరు ఒక 10 నిమిషాలు గడిపి రావాల్సిందిగా కోరుతున్నారు. హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్ అన్న గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే గారు ధన్బాబ్ సునీర్ ఇచ్చిన మాట నిలబెట్టి పాస్పోర్ట్ తీసుకొచ్చి లోకల్గా ఉన్న వాళ్ళకే చైర్మన్ ఇవ్వాలని మొన్ననే చైర్మన్గా ఎన్నుకున్న గంగన్న గారికి, అదేవిధంగా సభ మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మండల పార్టీ అధ్యక్షులు, అబ్బాయి స్థాయి నాయకులందరికీ, కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 30 సంవత్సరాలుగా ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ RSS గా ఉంటూ, ABVP గా ఉంటూ, పార్టీలో ఉంటూ నా సేవను గుర్తించి పార్టీ నన్ను భారతీయ జనతా పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినందుకు మోడీ గారికి, నడ్డా గారికి, మరియు అమిత్ షా గారికి, కిషన్ రెడ్డి గారికి, ఇక్కడ అరవింద్ అన్న గారికి, మరియు ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా రాకేష్ అన్న గారికి, అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ వైపు యువకులు ఉన్నారని మొన్ననే చూపించడం జరిగింది. ఉమ్మడి 4 జిల్లాల్లో ఆదిలాబాద్ తీసుకున్నాం, మనమే ఎంపీ గెలిచినాం. నిజామాబాద్ తీసుకున్నాం, మనమే ఎంపీ గెలుచుకున్నాం. మెదక్ తీసుకున్నాం, మనమే ఎంపీ గెలుచుకున్నాం. కరీంనగర్ తీసుకున్నాం, మనమే ఎంపీ గెలుచుకున్నాం. మొన్నటికి మొన్న ఎంపీ ఎలక్షన్ లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఒక ఎంఐఎం టికెట్ పోతే 8 మనం గెలిచినాం, 8 వాళ్ళు గెలిచినాం. 8లో 41% మనకు రావడం జరిగింది. యువకులు, మేధావులు, నిరుద్యోగులైనా ఎవరైనా భారతీయ జనతా పార్టీ వైపు ఎందుకున్నారంటే మోదీ గారిని చూసి భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. నెరవేర్చని హామీలు ఇచ్చుకుంటా కేవలం 14 నెలల్లో కొలాప్స్ అయిన గవర్నమెంట్ ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్. ఎందుకంటే ఇచ్చిన 6 గ్యారంటీల్లో 420 గ్యారంటీలు ఇచ్చారో, 6 గ్యారంటీలు ఏదైతే ఇచ్చారో 6 గ్యారంటీల్లో ఒకటే ఒక గ్యారంటీ ఫ్రీ బస్ ఇవ్వడం జరుగుతుంది. 5వ గ్యారంటీ ఏంటంటే యువ వికాసం అని ఇచ్చి, యువ వికాసంలో ప్రతి స్టూడెంట్ కు ఒక 5 లక్షల కార్డు ఇస్తాను, ఇంతవరకు ఇవ్వలేదు. వాళ్ళు మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే ప్రతి మండలంలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టాలి, ఎక్కడ పెట్టలేదు. విద్యా విషయంలో తీసుకుంటే ఏ గవర్నమెంట్ తీసుకున్నా కానీ 15% కన్నా బడ్జెట్ లో కేటాయించిన దాఖలాలు చుట్టుపక్కల ఏదైతే రాష్ట్రాలు ఉన్నాయో ప్రతి రాష్ట్రంలో 17%, 18% బడ్జెట్ కేటాయించి విద్యార్థులను తీర్చిదిద్దినప్పుడే మన తెలంగాణలో అయినా ఏ రాష్ట్రంలో అయినా విద్యార్థులు ఎదిగినప్పుడే రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్దేశంతోనే ప్రతి రాష్ట్రం చేస్తున్నా. కేవలం కాంగ్రెస్ గవర్నమెంట్
అంటే 15% సుమారు 3 లక్షల కోట్లు 15% అంటే 45,000 కోట్లు కేటాయించాలి. కేవలం 24,000 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్న దాఖలాలు ఉన్నాయి. దీనికి విద్యామంత్రి ఎవరంటే ముఖ్యమంత్రి. అదేవిధంగా యూనివర్సిటీల విషయంలో తీసుకుంటే 11 యూనివర్సిటీల్లో 70% టీచింగ్ వేకెన్సీస్ ఉన్నాయి. అవి ఎక్కడ ఫిల్అప్ చేసిన దాఖలాలు లేవు, వాళ్ళకి ఫండ్స్ ఇచ్చిన దాఖలాలు లేవు. అంటే మన పిల్లలు ఏ విధంగా చదువుకోవాలి, ఏ విధంగా ఇంప్రూవ్ కావాలి అంటే వీళ్ళకి ఏంటంటే దున్నపోతు మీద నిలబడ్డంటే వీళ్ళకి ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే యువ వికాసంలో ఆడపిల్లలకి ఏం చెప్పారంటే స్కూటీ ఇస్తామని, ల్యాప్టాప్లు ఇస్తామని మాయమాటలు చెప్పి ఓట్లు వేసుకొని చేతులు దులుపుకున్నారు. ఒకటి నేను చెప్పేది ఏంటంటే విద్యార్థులైనా, యువకులైనా, నిరుద్యోగులైనా వీళ్ళందరికీ కాంగ్రెస్ బుద్ధి రావాలంటే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మీరు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి కాంగ్రెస్ ప్రభుత్వం దాకా ఇంచుమించు 20,000 స్కూల్లో 8,000 స్కూళ్ళు మూతపడ్డాయి. కేవలం 12,000 స్కూలే నడుస్తూ ఉన్నాయి. వీళ్ళు ఎంత గొప్ప అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో 58 ఏళ్ల నుంచి 61 ఏళ్ళు పెంచినప్పుడు ఏజు 58 ఏళ్ల నుంచి 61 ఏళ్ళు పెంచినప్పుడు గొప్పలు పెట్టారు. అట్లయితే పెంచుతారు. ఏ విధంగా పెంచుతారు? ఉద్యోగులకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఏ విధంగా రావాలి, మీకు సొయ్యి ఉందా, అది ఉందా, ఇది ఉందా అని చెప్పడం జరిగింది. వాళ్ళకి సొయ్యి లేదు. నిజంగానే మీకు ఎంతో సొయ్యి ఉందో 61 ఏళ్ల నుంచి 65 ఏళ్ళ దాకా పెంచిన ఘనత వీళ్ళదే కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే దీన్ని బట్టి నిదర్శనం వీళ్ళకి ఎంతో సొయ్యిందో ఆలోచించుకోవాలి. అంటే నిరుద్యోగులుగానే ఉండాలి. ఆ విధంగా ఉంది. కాలేజ్ విషయంలో తీసుకుంటే ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో తీసుకుంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళ గవర్నమెంట్ లో 6,850 కోట్లు ఉండే. వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది రాను 7,500 కోట్లు అయ్యింది. ఏంద్రా బాబు అంటే సెక్రటరియట్ పోయిన తర్వాత కూడా ఏ కమిషన్లు ఎవరికి కమిషన్లేమో వీళ్ళింటికి, కష్టమేమో వాళ్ళ కంటికి. విద్యార్థుల విషయంలో తీసుకుంటే కాలేజీలో ఓనర్స్ ఎవరైతే ఉన్నారో మాకు ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేదు, మీకు సర్టిఫికెట్లు ఇవ్వం. సర్టిఫికెట్ ఇవ్వకపోతే వాళ్ళు ఎక్కడ పై చదువు చదవలేరు. ఎంత దీన స్థితికి ఉందో మీరు ఆలోచించుకోవాలి. ఇంకొకటి విషయం ఏంటంటే విద్యార్థులను ఈ విధంగా మోసం చేశారు, కాలేజీలను ఈ విధంగా మోసం చేశారు. నిరుద్యోగులు అయితే మొన్నటికి మొన్న వాళ్ళు ఏం చేశారంటే మా గవర్నమెంట్ రాగానే జూన్ 2వ తారీఖు నుండి 2 లక్షల ఉద్యోగాలు మేము కేటాయిస్తాం, నోటిఫికేషన్ ఇస్తాం అని చెప్పారు. అది నోటిఫికేషన్ ఇచ్చి సెప్టెంబర్ 17 విమోచన దినం, భారతీయ జనతా పార్టీ విమోచన దినం జరుపుకోవాలని మేము చెప్తున్నాం. విమోచన దినం లోపల ఎట్టి పరిస్థితుల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఎక్కడ నోటిఫికేషన్ ఇచ్చిన దాఖలాలు లేవు, ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవు. గతంలో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో అది ఫిల్అప్ చేసుకుంటా అడపదడప ఫిల్అప్ చేసుకుంటా వస్తారు. కేవలము 40,000 ఉద్యోగాలు చేశారు. ఒకటి నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఏదైతే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మీ కాంగ్రెస్ ప్రభుత్వము కేంద్రంలో 2004 నుంచి 2014 దాకా ఉన్నప్పుడు కేవలం 2,80,00,000 ఉద్యోగాలు ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ 2014 నుంచి 2024 వరకు 18 కోట్ల ఉద్యోగాలు ఇచ్చింది. అంటే 6 రెట్ల ఉద్యోగాలు ఇచ్చింది. మీరు ఆలోచించుకోవాలి. 6 రెట్లు అంటే ఇచ్చిన మాట నిలబెట్టి ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నప్పుడే మేము 1,80,00,000 ఉద్యోగాలను ఇచ్చినాం.
మీరు ఏ విధంగా ఇచ్చిందో ఒక్కసారి చూపించుకోవాలి. ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇక్కడ ఇస్తలేవు. ఆరోగ్యశ్రీ విషయంలో తీసుకుంటే 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచుతా ఉంటారు. అందరూ సపోర్ట్ కొట్టిరు, ఇంక్రీజ్ అయింది, మాకు బాగా పెంచారు, అమౌంట్ పెంచిందని చాలా అందరూ సపోర్ట్ కొట్టారు. ఏదిరా బాబు అంటే హాస్పిటల్ ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నారో ఎవరికి డబ్బులు ఇవ్వలేరు, ఎక్కడ ట్రీట్మెంట్ జరుగుతలేదు. మనం ఏదైతే స్టార్ట్ చేసినామో ఆయుష్మాన్ భారత్ అక్కడ దానిలో వీళ్ళు ఇంప్లీట్ కాలేదు. ఎందుకంటే మన గవర్నమెంట్ వేరే, వీళ్ళ గవర్నమెంట్ వేరే. కేంద్రం నుంచి వచ్చే డబ్బులు అయితే వీళ్ళు తీసుకుంటారు, దాన్ని ఇంప్లీట్ కావాలంటే ఇంప్లీట్ కాలేదు. ఆరోగ్య విషయంలో, విద్య విషయంలో అంతే, వైద్య విషయంలో అయితే, నిరుద్యోగుల విషయంలో అంతే. నేను ఒకటి చెప్తా ఉన్నా, మీ అందరు కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరికి విద్యార్థుల విషయంలో అయినా, ఉద్యోగుల విషయంలో అయినా, నిరుద్యోగుల విషయంలో అయినా, వైద్యుల విషయంలో అయినా, తర్వాత అడ్వకేట్ల విషయంలో అయినా. అడ్వకేట్ల విషయంలో తీసుకుంటే గత ప్రభుత్వం కార్పస్ ఫండ్ కింద 100 crores ఇస్తా అని చెప్పారు. ఎవరైతే కొత్తగా అడ్వకేట్లు అవుతారో, న్యాయవాదులు అవుతారో స్టైపెండ్ కింద 5,000 ఇస్తా అని చెప్పారు. పబ్బం కట్టుకొని గవర్నమెంట్ వచ్చి అందరికి ఏంటంటే మొండి చేసి చూపించిన దాఖలాలు ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం. దయచేసి ఒకటి నేను చెప్పేది ఏంటంటే, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఎంతైతే ఉంటుందో ప్రతిపక్షం కూడా అంతే గొప్పతనం ఉంటుంది. అందుకోసానికే మండలిలో పంపిస్తే మీ గొంతుకనై మీ గురించి పోరాటం చేసి మెడలు వంచి ఏదైతే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చిన దాకా మీ గురించి భారతీయ జనతా పార్టీ ఫైట్ చేస్తానని మీరు ఓటు అడిగినప్పుడు ప్రతి ఒక్కరికి చెప్పాలని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా మీరు ఎప్పుడు పోయినా సరే, ఎందుకు అంటే గతంలో కూడా వీళ్ళు ఉద్యోగాల విషయంలో తీసుకుంటే భారతీయ జనతా పార్టీ బీజేపీ కార్యకర్తల మీద వేల మంది మీద 100 కేసులైనాయి. ఎప్పుడు నిరంతరం పోరాటం చేసేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ. ఉద్యోగాల విషయంలో తీసుకున్నా, 317 జీవోల విషయంలో తీసుకున్నా, 29 జీవో విషయంలో తీసుకున్నా, 317 జీవోలో వీళ్ళకి ఏవైతే ఉందో ఏది అధ్యాపకులకు లోకల్ అథారిటీ కింద జీవో ఇవ్వడం జరిగింది. అతలాకుతమైంది కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే చేసిందో అతలాకుతం అయితే ఫామ్ హౌస్ పంపించారు. దానికన్నా ఇంకా అతలాకుతం చేస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్. 29 జీవో విషయంలో మీరు మొన్న కేంద్ర మంత్రి ఉండి, బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉండి వీళ్ళ కోసానికి స్ట్రైక్ చేసి ఆర్టీసీ సెక్షన్ స్ట్రైక్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. హిస్టరీలో ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. 317 జీవోలు కూడా జైలుకు పోవడం జరిగింది. ఇన్ని విషయాల్లో మనం ఫైట్ చేస్తా ఉన్నాం. మీ గురించి ఫైట్ చేస్తాం, మీ ఎమ్మడి ఉంటాం, మీకోసానికి ఫైట్ చేస్తాం, మీ గురించి మేము ఉంటామని ప్రతి ఒక్కరికి చెప్పి ఓటు అడిగి భారతీయ జనతా పార్టీకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటాను.